హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బన్ను వేణుగోపాల్. ఈరోజు అయితే రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ఇక్కడ నేను 1 కేజీ వంకాయలను తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, ఒక 4-5 లవంగాలు వేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. మనం పచ్చివే వేసాం కాబట్టి ఆయిల్లో ఫ్రై కావాలండి. ఇలా ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేసుకోవాలి ఒక 2 నిమిషాలు. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత కారము, ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనకు గ్రేవీకి సరిపడినన్ని నీళ్లు వేసుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత మన గ్రేవీకి సరిపడిన నీళ్లు వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిలో ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే ఎంతో టేస్టీగా వంకాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుందండి. ఐ హోప్ ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.